మరి రాక్షస పరిపాలన నడుస్తూ ఉన్నది. మరి 2.5 సంవత్సరాల నుంచి ఇవాళ కాంగ్రెస్ పరిపాలన రేవంత్ రెడ్డి పరిపాలన జరుగుతూ ఉన్న సందర్భంలో అనేకమైన ఇబ్బందులు రైతులకు కావచ్చు, కరెంటు కావచ్చు, ఇంకనే అనేకమైన ఇబ్బందులు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు. గతంలో మా కేసీఆర్ గారు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు 10 ఏళ్ళ సుదీర్ఘంగా డెవలప్ చేసిన షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కూడా ఈరోజు చూస్తూ ఉంటే అది కూడా ఎత్తేసి మరి కోర్టు దగ్గరికి ఆశ్రయించి ఎత్తేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నాడు. అదే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అదేవిధంగా రైతు బంధు, రైతు బీమా ఇవన్నీ కూడా ఎత్తేయడానికి రేవంత్ రెడ్డి వాళ్ళ టీం మొత్తం కుట్రబంటా ఉన్నది. మరి చూస్తూ ఉంటే దేశంలో కాకుండా ప్రపంచంలో కూడా మరి కేసీఆర్కి పేరు వచ్చింది, తెలంగాణ పేరు వచ్చింది. మరి ఇంత మంచి స్కీమ్ను కొనసాగిస్తున్నప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళు కొనసాగించారు. మరి ఈయనకి ఏమైందయ్యా, రోగమైంది. ఈరోజు చూస్తూ ఉంటే ఆయన కూడబెట్టుకోవడానికి, మరి ధనం కూడబెట్టుకోవడానికి మొన్న హైడ్రా పేరుల మరి గరీబుల ఇల్లు కూలగొట్టేసినాడు. అదేవిధంగా ఈరోజు గరీబుల షాదీ ముబారక్, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కూడా కుట్రబండి వాళ్ళకు కూడా లేకుండా చేస్తూ ఉన్నాడు. ఎవరైతే మరి వాళ్ళ కన్నెపిల్లల మొత్తం ఉసురు ఇవాళ కేసీఆర్ ఇవాళ మరి రేవంత్ రెడ్డి గారికి వస్తూ ఉన్నది. మరి రేవంత్ రెడ్డి గారు ఇంత దుర్మార్గంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నారు. యావత్ భారతదేశం కూడా చూస్తూ ఉన్నది. ఇవాళ గమనిస్తూ ఉన్నారు, ప్రజలు గమనిస్తావు. రేవంత్ రెడ్డి ఇవాళ ఎంత నువ్వు కుట్రబని చేస్తూ ఉన్నావో రాబోయే రోజులలో నీకు చిప్పకూడే దిక్కవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. జై కేసీఆర్ గారు ఒక ఆడబిడ్డ కానుకగా, ఎందుకంటే గరీబ్ గారు పెళ్లి చేసుకుంటే 10,000 20,000 ఇయ్యని అసుంటి ఎందుకంటే వ్యక్తులని ఈరోజు కేసీఆర్ గారు సొంత తన తండ్రిలాగా, అన్నలాగా ఇలా ఆడబిడ్డలకు 1,116,000 రూపాయల ఇలా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని ఏర్పాటు చేసి 10,000 మందికి ఆయన పెళ్లి కానుకగా కేసీఆర్ ఇవ్వడం జరిగింది. అది కేసీఆర్కు ఏడా మంచి పేరు వస్తుందని మన రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని ఆయన ద్వారా ఆయన కాంగ్రెస్ వాళ్ళతోనే కోట్ల ఒక స్టే ఇప్పించి, ఒక అప్లికేషన్ వేసి స్టే ఇప్పించి ఇలా కేసీఆర్కు మంచి పేరు ఏడొస్తుందని ఈ పథకాలని ఎత్తివేయడం జరిగింది. ఇదే కాకుండా ఆగస్టు 13వ తారీఖు రైతు బీమా లాస్ట్ డేటు, దాన్ని రినివల్ చేయకుండా ఇలా రైతు బీమాన్సుగా ఎత్తివేయడం జరుగుతుంది. ఇలా గరీబ్ వాళ్ళు ఇలా 10 గుంటలు కానీ అరెకరం ఉన్న రైతులు రేపు అనుకోకుండా ఏదైనా నార్మల్ డెత్, పొలాల కరెంట్ షాక్తో కానీ, పామ్ కార్డుతో కానీ ఏదైనా అకస్మాత్తుగా చనిపోతే 5 లక్షల రూపాయలు బీమా ఏర్పాటు చేసిండు కేసీఆర్. అలాంటి సుగా కేసీఆర్కి ఏడ మంచి పేరు వస్తుందని ఆ పథకాన్ని సుగా రినివల్ చేయకుండా ఇలా రైతులకు రుణమాఫీ చేయకుండా 24 గంటల కరెంట్ అని 7 గంటల కరెంట్ ఇవ్వడము, ఎక్కడ చూసినా కానీ రైతులని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నది ఇలా కాంగ్రెస్ గవర్నమెంటు. దాని తరఫున మేము బీఆర్ఎస్ తరఫున రైతుల పక్షాన ఉండి ఇలా రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే హెచ్చరిస్తున్నాము, రైతులకు చిన్న చూపు చూస్తే నిన్ను ఇడిసబెట్టేది లేదు. రైతుల నుంచి మా బీఆర్ఎస్ తరఫున పోరాడి నువ్వు ఇచ్చిన హామీలని తప్పకుండా నెరవేర్చాలని మేము కోరుతూ ఇలా బీఆర్ఎస్ తరఫున మేము ఇలా మీకు నిలదీయడం జరుగుతుంది. జై తెలంగాణ.